హాయ్ హలో, ఈరోజు మనం చూడబోయేది పాలతో చేసిన కుడుములు. ఇది రెగ్యులర్ స్వీట్ కాకుండా చాలా ఈజీ అండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో చూసే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. రండి ఇప్పుడు వీడియో చూద్దాం. కుడుములు చేసే ముందు మన పిండి తయారు చేసుకుందాము. దానికి 1/2 కప్ బియ్యం పిండి, దానికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చక్కెర, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కాగపెట్టుకున్న నీళ్లు పోసుకుందాము. నీళ్లు బాగా కాగుండాలి. కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోండి. మనం ఎక్కువ పోసుకుంటే పిండి బాగా రాదు. కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోండి. మరీ నీళ్ళుగా కాకుండా ఈ పదంలో కలుపుకోండి. చేతిలో కొంచెం ఉండలు పట్టేలాగా ఉండాలి. దీన్ని మనం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాల లోపల మనం పాలు కాగపెట్టుకుందాము. దానికి నేను 2 కప్పులు పాలు తీసుకున్నాను. కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. పాలు కాగే లోపల మనం కుడుములు తయారు చేసుకుందాము. ఇట్లా చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి. అప్పుడే మనకి లోపల ఉడకుతుంది. మరి పెద్దగా చేసుకుంటే ఉడకదు. నేను వచ్చి ప్లెయిన్గా చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బాదం పప్పులు, ఎండి ద్రాక్ష కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు కూడా బాగా కాగిపోయింది. ఇప్పుడు కుడుములు తయారైపోయినాయి. ఇప్పుడు మనం దాన్ని పాలలో వేసుకుందాము. ఒకటొక్కటిగా వేసుకోండి. మీరు ఒకేసారిగా అన్నీ వేసేస్తే అతుక్కోపోతుంది అని ఉడకదు. వేసుకొని వెంటనే కలిపెట్టబాకండి. 5 నిమిషాల తర్వాత కలిపెట్టండి. కలిపెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. పది నిమిషాల తర్వాత 1 కప్ చక్కెర వేసుకుంటున్నాను. మీకు చక్కెర వద్దంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వచ్చి బాగా కరిగించి ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఏలకలు వేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు బాగా ఉడకపెట్టండి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు బాగా ఉడికింది కుడుములు. ఇప్పుడు మనము టెంకాయ పాలు పోసుకుందాము. టెంకాయ పాలు పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. టెంకాయ పాలు పోసుకొని ఒక 5 to 10 సెకండ్స్ దాకా మిక్స్ చేసేసి ఆపేయండి. ఇప్పుడు కుడుములు తయారైపోయినాయి. ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.